జిల్లా వైసీపీలోని కీలక మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తోందట. రాజధాని ప్రాంతంలోని కీలకమైన జిల్లాలో 3 రాజధానుల ప్రతిపాదనతో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. తిరిగి జిల్లాలో తమ ఉనికి కాపాడుకోవాలంటే పార్టీలో సమూల మార్పులు చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారట. సామాజిక వర్గాల వారీగా తమకు కీలకమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా బాధ్యతలకు సంబంధించి జగన్ దృష్టిలో ఉంది ఎవరు? గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. ఇటు అధికార పక్షమైనా అటు ప్రతిపక్షమైనా అక్కడ చక్రం తిప్పటానికి ఏదో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీలో కూడా కీలకమైనటువంటి మార్పు జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి అత్యంత కీలకమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో సొంత సామాజిక వర్గాన్ని తిరిగి దగ్గర చేసుకోవటానికి జగన్ రెడ్డి తన వర్గం నేతను మళ్లీ అత్యంత కీలకమైనటువంటి పదవిలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యముంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత జిల్లాలోని రెడ్డి వర్గం నేతలెవరూ యాక్టివ్ గా లేరు. వారు అప్పుడప్పుడు జనంలోకొస్తున్నా ఆశించిన ఆదరణ దక్కటం లేదంటున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఏరి కోరి నియమించుకున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుల ఎఫెక్టులతో మాచర్లలోనే పెద్దగా కనిపించటం లేదు. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే దృష్టికి రావటంతో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గాన్ని మళ్లీ గుంటూరు జిల్లాలో యాక్టివ్ చేయాలని జగన్ ఆలోచిస్తున్నారట. గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కొనసాగుతున్నారు. ఆయనకు జగన్ ఇటీవలే గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం పాలై గుంటూరు జిల్లాకొచ్చిన అంబటి కూడా గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఆశించారు. దాంతో ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని యాక్టివ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుణ్ణి మార్పు చేయటం ఒక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారట. రెడ్డి సామాజిక వర్గానికి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టే ఆలోచనలో భాగంగా గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పగ్గాలివ్వాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గత కొంతకాలంగా ఎలాంటి పదవులు లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటున్నారు. ఆయన నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా వెడతారు అనే ప్రచారం జరిగింది. ఆ బాధ్యత సత్తెనపల్లి బాధ్యతలు మోదుగులకు అప్పచెప్తారన్న టాక్ నడిచింది. అయితే వైసీపీ అధిష్టానం ఇంతవరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఏ బాధ్యతలు కట్టబెట్టలేదు. గుంటూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జిల్లాలో ఎలాంటి పదవి లేకపోవడంతో ఆయన వర్గం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ అసంతృప్తిని పోగొట్టడంతో పాటు గుంటూరు జిల్లాలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లటానికి మోదుగులకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారట. సామాజిక వర్గానికి గుంటూరు జిల్లా ఇన్ఛార్జి పదవిస్తే తిరిగి ఆ వర్గం పార్టీలో యాక్టివ్ అవుతుందని పార్టీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారట. మరీ చూడాలి ఏం జరుగుతుందో.